హాయ్ అండి, హ్యాపీ సండే. పిల్లలైతే ఈరోజు లెమన్ రైస్ చేయమని అంటున్నారు. ఇక నేను ముగ్గురు తీసుకున్నా. దీన్ని మా సైడ్ అయితే పావు అంటాము. ఈ పావుతో 2 పావులు ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఆయిల్ అయితే వేడైంది. ఇక ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. చిట్ స్లో. ఇక 4 పచ్చిమిర్చీలు, అవి వేగిన తర్వాత ఇక పల్లీలు. ఈ పల్లీలు అంటే బాబు తింటాడు, పాప తినేది, అందుకే కొన్ని వేస్తున్నాను. ఇక రైస్కి అయితే ఒక లెమన్ పెద్ద సైజు, ఒక నిమ్మకాయ వెండుకున్నా, 1 స్పూను ఉప్పు వేసిన. ఇక ముందే కలిపి పెట్టుకున్నా. ఈ మిర్చి అయితే గోలింది. ఇక ఇదైతే పసుపు. ఇది ఇంటి పసుపు, కొంచెం ఎల్లో కలర్లో ఉండదు, ప్యూర్ ఎల్లో ఉండదు, ఇక కొంచెం లైట్గా ఉంటుంది. ఇది ఇంటి పసుపు, నేనే పండించిన. కొంచెం మిర్చి పైన సాల్ట్ వేసుకుంటా, ఎందుకంటే మిర్చి కారం కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నా ఇందులో. ఇట్రా మమ్మీ, ఇట్రా, ఇది పట్టుకుందురా. ఇక రైస్ ఫస్ట్ కొంచెం వేసి మొత్తం కలిపితే, ఇది పట్టుకుందురా మమ్మీ, ఇట్రా. ఇక రైస్ అయితే మొత్తం వేసిన. ఇక మంచిగా కలుపుకొని కొంచెం రైస్ వేడేదాకా ఉంచుకుంటే అయిపోతుంది. రైస్ మాత్రం బాగా వేడిగా వద్దు, ఎందుకంటే లెమన్లో విటమిన్ సి ఉంటుంది కదా, ఈ వేడికి విటమిన్ సి అన్నది ఎగిరిపోతుంది. అందుకే కొంచెం లైట్గా వేడి చేసుకుంటే అయిపోతుంది. రైస్ అయితే ప్యూర్ ఎల్లోగా అయితే కనబడట్లేదు, ఎందుకంటే ఇంటి పసుపు కదా, ఎటువంటి కెమికల్ లేకుండా పండించింది కదా, ఎటువంటి కలరు, ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఏది లేకుండా పండించింది కాబట్టి కొంచెం కలరు అంత ఎఫెక్టివ్గా ఉండదు. అయిపోయిందండి ఇక ఫ్రైడ్ రైస్.